కేంద్ర ప్రభుత్వం 2026-27కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. ఈ బడ్జెట్ ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడాలి. తెలంగాణకు ఏ విధమైనటువంటి వారికి మేలు జరుగుతుంది, ఏ విధమైన తెలంగాణలో చాలా అభివృద్ధి చెందినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ బడ్జెట్ ఎట్లా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఈ బడ్జెట్ ఎట్లా ఉపయోగపడుతుంది, ఇట్లాంటి అంశాలపైన తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఉన్నారు, ఎకనామిక్స్ ప్రొఫెసర్. మాట్లాడదాం. చెప్పండి. అంటే సార్, నిన్న బడ్జెట్ దానికి ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం, ముఖ్యంగా తెలంగాణ గురించి మనం మాట్లాడాలి, తర్వాత నిజామాబాద్ గురించి మాట్లాడాలి. ఈ తెలంగాణకు సంబంధించి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కావచ్చు, ప్రస్తుతం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, దీంట్లో ఎవరికి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా జనరల్గా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఏంటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బడ్జెట్ ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్ లో ఈ అంశాలకు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి అనేటువంటి ఒక డ్రాఫ్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కు సమర్పించడం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ పరంగా కేటాయింపులు ఉన్నాయా లేవా అనే అంశాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. జనరల్ గా తెలంగాణ అనేది మనకు అందరికి తెలిసింది, ఇది ఒక రైజింగ్ స్టేట్ లాగా ఉంది. దాదాపుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినా లేకపోతే కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ చూసినప్పటికీ కూడా తెలంగాణ అనేది టాప్ పొజిషన్ లో ఉండడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధి తెలంగాణకు ప్రధాన ఆధారం కాబట్టి ఈ రంగాల్లో మనం కొన్ని ప్రపోజల్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా రవాణా రంగాన్ని చూసుకున్నట్లయితే రీజనల్ రింగ్ రోడ్ ద్వారా మనం అభివృద్ధి సాధించాలనేటువంటి ఒక ప్రపోజల్ ఉంది. అంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి త్రిబల్ ఏదైతే ఉంటుందో దానికి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు కొంత ఫండ్ జనరేట్ చేయాలని కోరడం జరిగింది. కానీ ఈ బడ్జెట్ లో మనం పరిశీలించాలంటే దానికి ప్రత్యేక కేటాయింపులు అనేది ఏది లేనట్లుగానే కనిపించడం అవకాశం. రెండవది, ఐటీ రంగాలు ఏదైతే ఉంటున్నాయో, పారిశ్రామిక రంగాలు ఏదైతే ఉంటున్నాయో, ఇవన్నీ కూడా సాధారణంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఏదైతే ఉంటున్నాయో అన్ని కేటాయింపులు ఇందులో కూడా ఉంటాయి. మనకు ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు అన్నప్పుడు దాని యొక్క నీడ్ ఏదైతే ఉంటుందో, ఆవశ్యకత ఏదైతే ఉంటుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. కానీ దానిలో కేటాయింపులలో పెద్దగా వివక్ష ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎప్పుడు ఉంటుంది? ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక వ్యవసాయ రంగంలో ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, దీనికోసం మీరు ఒక జాతీయ ప్రాజెక్ట్ గా ప్రతిపాదించండి, లేదా కొంత అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేయనప్పుడు మాత్రమే, ఒకవేళ దానికి ఇవ్వనప్పుడు మాత్రమే మనకు ఒక వివక్ష ఉంటుంది. కానీ సాధారణంగా హౌసింగ్ కేటాయించినా లేదా హెల్త్ కేటాయించినప్పటికీ కూడా ఈ రంగాల్లో ఎలాంటి వివక్ష ఉండదు. దీనిలో ఫైనాన్స్ కమిషన్ యొక్క సూచనలు ఏదైతే ఉంటాయో వాటి ప్రకారం మనం ఉన్నట్లుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో అన్నాం, కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించన్నాం, కానీ గుర్తించడం జరగలేదు. లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ ఇవ్వండి అని అడగడం జరిగింది, దానికి కూడా ఇవ్వడం జరగలేదు. కాబట్టి కొత్తవి అనుకున్నప్పుడు మాత్రమే వివక్ష ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ తన కేటాయింపులు ఏదైతే ఉంటుందో యాసిడ్ గా ఉండడం జరుగుతుంది. కానీ పర్సెంటేజ్ లో కొంత మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ వివక్ష ఉండే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ముఖ్యంగా నిజామాబాద్ గురించి మాట్లాడారు. నిజామాబాద్ కి ఒకవైపు చూస్తే విమానాశ్రయం వస్తుందని చెప్పారు. ఉన్నటువంటి పసుబోర్డుకు సంబంధించి ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. ఓవరాల్ గా నిజామాబాద్ కు మేలు జరిగినట్టు అంటారా ఈ బడ్జెట్ లో? కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిజామాబాద్ జిల్లాకైతే ప్రత్యేక కేటాయింపులు అయితే లేవని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూసిందంటే జక్రాన్పల్లి విమానాశ్రయం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఎందుకంటే రవాణా రంగం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. నిజామాబాద్ జిల్లాని మొత్తం జాగ్రఫీ ఏరియా తీసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా అటు నిర్మల్ జిల్లా వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, లేకపోతే కొంత ఖానాపూర్ ఏరియా కావచ్చు, ఆదిలాబాద్ ఏరియా కావచ్చు, ఈవెన్ కామారెడ్డి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే జనరల్ గా ఈ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా మనకు సౌదీకి మైగ్రేట్ కావడం జరిగింది. ఒక సౌదీ అని కాదు, దాదాపుగా అబ్రాడ్ లో ఒక 20 నుంచి 30 దేశాల్లో మన యొక్క శ్రామికులందరూ అక్కడే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసిన డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన లేదా కనెక్టివిటీ హైదరాబాద్ ఏర్పాటు చేసిన చాలా ప్రయోజనం ఉండేది. కానీ అందులో జక్రాన్పల్లి విమానాశ్రయానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడం అనేది చాలా మనం నిరుపయోగంగా చెప్పడానికి అవకాశం ఉంది. అక్కడ అవకాశాలు లేవంటే అది కాదు, అవకాశాలు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ప్రపోజల్ కూడా ఉంది, కానీ కేటాయింపు లేకపోవడం వల్ల అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు జరగలేదు. పోనీ ఇదైనా కొత్త ప్రాజెక్ట్ అనడానికి కూడా అవకాశం లేదు. గతంలో సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా దీనిపై సర్వే చేయడం జరిగింది. జక్రాన్పల్లి అనేది ఒక అనువైన ప్రాంతంగా చెప్పడం జరిగింది. దాంతో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా బిల్డింగ్ ఇచ్చింది, మేము ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేస్తాము, మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ఏర్పాటు చేయమని జరిగింది. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇబ్బంది ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ సర్వే చేసింది. ఇది దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం, ముందుకు పోవడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి మైగ్రేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేది. దీనివల్ల వాళ్ళకి టైం సేవ్ అయ్యేది, ఇన్కమ్ కూడా సేవ్ కావడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి ప్రకటన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా చెప్పవచ్చు. రెండోది,
విద్యారంగంలో మనకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు అయితే లేవు. జనరల్ గా వచ్చే కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మనకు ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి నార్త్ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయలేదు. అది తెలంగాణ ఏర్పాటు చేయడానికి మన మొదటి డిమాండ్ గా ఉంటుంది. కాబట్టి సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఉంటే దీని ద్వారా మనకు అభివృద్ధి అనేది సాధ్యం కావడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి సైనిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేయలేదు. రెండోది సెంట్రల్ ఫుల్లీ గవర్నమెంట్ అనుకున్నప్పటికీ కేంద్ర విద్యాలయాల కేటాయింపులో కానివ్వండి, లేకపోతే నవోదయ విద్యా కేటాయింపులో కానివ్వండి, లేదా ఐఐఎంస్ ఏదైతే ఉన్నాయో, ఎయిమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వల్ల కూడా మనకు ఏమీ ఏర్పాటు చేయడం జరగలేదు. మరీ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కాకపోయినా నిజానికి ఇప్పుడు కామారెడ్డి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం లేదు, నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయం లేదు. రెండు జిల్లాలకు కలిపి సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి కేటాయింపులు అనేవి ఏది మన జిల్లాకైతే ప్రత్యేకంగా లేవు. ఇక మూడో అంశంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది పసుపు బోర్డు. పసుపు బోర్డు పైన ఎంతో చర్చ జరిగింది. ఆ చర్చ నిజానికి కొంతవరకు విజయవంతమైందని మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక ఏర్పాటు కాదు అనుకున్నటువంటి పసుపు బోర్డు ఏదైతే ఉంటుందో, ఎలక్షన్స్ ముందనేది ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక చైర్మన్ కూడా అపాయింట్ చేశారు. కానీ గత బడ్జెట్ లో దానికి ₹1 కూడా కేటాయించలేదు. మరి ఈ బడ్జెట్ లో కూడా ₹1 కేటాయించలేదు. అమౌంట్ కేటాయించకుండా పసుపు రైతులకు ఏ విధంగా ప్రయోజనం జరుగుతుంది? జనరల్ గా ఏంటంటే డెఫినెట్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మనం ఉండాలి. అంటే పసుపు ఏ రకంగా ఉంటుంది, దానికి ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, పరిశోధన రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి, దాంట్లో మనం క్వాలిటీ పెంచడానికి ఎలాంటి అంశాలు ఉపయోగపడతాయి అనే విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. పసుపు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మనం ఇక్కడ అమ్ముకోవచ్చు, లేదా మహారాష్ట్ర పోయి కూడా అమ్ముకోవచ్చు. కేవలం మార్కెట్ డెవలప్మెంట్ చేసినంత మాత్రాన అభివృద్ధి కాదు. ఇందులో పరిశోధన అభివృద్ధి రంగాలను అభివృద్ధి చేసినంత మాత్రానే మనకు అది పసుపు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అనేది నిజామాబాద్ జిల్లాకు ఒక తీరని అన్యాయంగానే చెప్పడానికి అవకాశం ఉంది. పెద్ద బడ్జెట్ 53 లక్షల కోట్ల బడ్జెట్ గతంలో చూసుకుంటే ఇది పెద్ద బడ్జెట్ అని చెప్పాలి. ఇలాంటి బడ్జెట్ అంటే మిడిల్ క్లాస్కి ఏమైనా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. చాలా రేట్స్ కూడా కొన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి, కొన్ని తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి వారికి అంటే మధ్య తరగతి వ్యక్తులు చాలా మంది కూడా ఎదురు చూపులు చూస్తారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఏవి పెరిగే అవకాశాలు ఉంటాయి, ఏవి తగ్గే అవకాశాలు ఉంటాయి మీరు భావిస్తారు? బడ్జెట్ మనం ప్రధానంగా చూసినట్లయితే ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తామంటే ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి అనుకోవచ్చు. నిజానికి గత బడ్జెట్లకు ఈ బడ్జెట్ చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్రజల కాన్సన్ట్రేషన్ కూడా దానిపైనే ఉంటుంది. ప్రధానంగా ఈ బడ్జెట్ లో చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైతే ఉంటున్నాయో, సెల్ ఫోన్ ఏదైతే ఉన్నాయో, దానికి సంబంధించిన ఇతర అంశాల రేట్లు ఏదైతే ఉన్నాయో అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందులో క్యాన్సర్ ఆధారిత 17 రకాల వస్తువుల ధరలు ఏదైతే ఉన్నాయో అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అయితే ఆరోగ్య రంగంలో ఇది ఒక చాలా శుభ పరిణామం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఏ వస్తువులను అయితే ఎక్కువ వినియోగిస్తున్నారో అలాంటి వస్తువుల ధరలు మనం తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం పైన మనం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్నాం, ప్రజల జేబు గుళ్ళు అవుతుంది. కాబట్టి అత్యధిక ప్రజలు అత్యధికంగా వినియోగ వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో ఈ బడ్జెట్ అనేది కొంతవరకు సక్సెస్ అయినట్లుగా చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో పాటు ఏంటంటే మన ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటున్నాయో వాటిపైన ధరలు చూడండి, మీరు చూసాం గతంలో ఉన్నటువంటి జిఎస్టీ ఏదైతే ఉంటుందో ఆ జిఎస్టీ అనేది చాలా యూనిఫామ్ గా లేదు. కానీ మొన్న ఏం చేశారు, మాక్సిమం తగ్గించడం జరిగింది. కానీ మన ఉద్దేశం ఏ విధంగా అంటే మందులు ఏవైతే ఉన్నాయో, ఔషధాలు ఏదైతే ఉన్నాయో, ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటున్నాయో, పేదవారు మధ్యతరగతి వారు ఎక్కువ ఉపయోగించే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిపైన ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక మనం పెరిగే వస్తువులు చూసినట్లయితే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వస్తువులను ఎప్పుడు కూడా మనం పెంచుతున్నాము. ఎన్నిసార్లు పెంచినప్పటికీ కూడా దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు. చూసినట్లయితే మద్యం ధరలు పెరిగాయి, సిగరెట్ ధరలు పెరిగాయి, బీడీల ధరలు కూడా పెరిగాయి. ఈ ధరలు పెంచుతూ పోతున్నాము కానీ దానివల్ల వినియోగం ఏమైనా తగ్గుతుందన్న విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. కాబట్టి సమాజానికి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి ధరలు తప్పకుండా పెంచాల్సిందే. అందరూ వినియోగించే వస్తువుల యొక్క ధరలు తగ్గించాల్సిందే. కానీ ఇందులో చూస్తే ఒక వైడ్ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో, వైడ్ కవరేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంది. వెరీ లిమిటెడ్. పెంచింది కొన్ని వస్తువులే, తగ్గించకుండా కొన్ని వస్తువులే. ఆ విధంగా కాకుండా పేదవారు వినియోగించే వస్తువులపైన ఇంకా తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. గోల్డ్ రేటు ఇంతకింత పెరిగిపోతుంది. ఎవరు చూసినా ఇప్పుడు పెళ్లిళ్ళు చేయాలన్నా ఎంతో తులమో మాసమో సీసమో ఏదో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ బడ్జెట్లో ఈ గోల్డ్ కూడా ఒక పరిణామం అని చెప్పి హెచ్చు తగ్గులు కూడా ఈ బడ్జెట్కి సంబంధించి ఉంటాయంటారు? డెఫినెట్గా ఏంటంటే ఇది ఒక అంతర్జాతీయ సమస్య. బంగారం అనేది ఒక దేశంలోనే ట్రాన్సాక్షన్ పైన డిపెండ్ కావడానికి అవకాశం లేదు. కాకుంటే ఏంటంటే డాలర్ విలువ ఏ విధంగా ఉంది, డాలర్తో పోల్చినప్పుడు మన రూపాయి బలపడిందా లేదా, మన ప్రపంచ వాణిజ్యం ఏ విధంగా ఉంది, ప్రపంచ మార్కెట్ ఒకవేళ సస్టైనబిలిటీ కొనసాగించినట్లయితే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మొత్తంగా ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక గందరగోళంలోకి పడేశాయి. అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఒకటి గోల్డ్ మాత్రమే. ఇది ప్రజలు అనుకున్న ఆలోచన కాదు, ప్రభుత్వాల ఆలోచన అదే విధంగా ఉంది. ఈవెన్ ఈ మానిటరీ సిస్టంలో బలంగా ఉన్నటువంటి బ్యాంకులు కూడా ఏం చేస్తున్నాయంటే మిగతా వాటికంటే కూడా మేము బంగారం కొంటేనే బెటర్ అనుకుంటున్నాయి.
అంటే ప్రపంచం ఇట ఆర్థిక మందంలో పడిపోవడము, ప్రభుత్వాల ఆలోచన మారడము, ప్రజల ఆలోచన మారడము, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకుల ఆలోచన కూడా మారుతుంది. అంటే ప్రజలందరూ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనడంతో బంగారం ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అవి అబ్నార్మల్ అన్నట్టు. మొన్నటి ఫిబ్రవరికి కూడా 82,000 ఉంది, ఒకటిసారి దాదాపుగా 1,97,000 2 లక్షల పెరిగింది. ఇది ఏ విధంగా కూడా పేదవారికి, మధ్యవర్గ వారికి ఆశించదగిన పరిణామం అయితే కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక గందరగోళ స్థితిలోకి నెట్టివేయడం జరుగుతుంది. కాబట్టి బంగారం రేట్లు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉండాలి. గతంలో కూడా ఒక చిన్న నానుడి ఉంది, ఏంటి, వ్యవసాయ రంగాన్ని బంగారంతో మనం ఏ విధంగా పోలుస్తాం అన్నప్పుడు ఏంటంటే, ఇంతకుముందు ఏంది, మనకు ఒక ఎకరంలో పండిన పంటను మనం అమ్ముకున్నట్లయితే ఒక 2-3 తులాలు వచ్చేది. కానీ ఇప్పుడు ఒక ఎకరంలో పండినటువంటి పంటను అమ్మితే నీకు 2-3 తులాలు కాదు కదా, హాఫ్ తులం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా కంపేర్ చేసినట్లయితే ప్రజల కొనుగోలు శక్తి ఏమైందంటే తగ్గిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రధానమైనటువంటి లోపం ఎక్కడ ఉంటుందంటే, మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడము, బంగారం దిగుమతి చేసుకోవడంతోనే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకొల్పోవడానికి అవకాశం ఉంది. అయితే నా పర్సనల్ వ్యూ ఏంటంటే, ఇందులో ప్రజల ఆలోచన విధానం కూడా మారాలి. కిలోలు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదో కొంతవరకు మనం కొనుక్కోగలిగితే సరిపోతుంది. ఒకవేళ లేనప్పుడు కూడా మనం అడ్జస్ట్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మనం డిమాండ్ తగ్గిస్తామో తప్పకుండా ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. మనం లాస్ట్ 4 days నుంచి చూస్తున్నాం, 2 లక్షలు టచ్ అయినటువంటిది ఈ రోజు 1,50,000 రావడం జరిగింది. 4,20,000 దాటినటువంటి సిల్వర్ కూడా 3 లక్షలకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ పరిణామాలు కూడా ఉంది. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ బడ్జెట్ లో మనకు ఒక ప్రత్యేక ప్రాతిపదిక తీసుకొచ్చారు. బంగారం ధరలు ఏదైతే ఉన్నాయో, సిల్వర్ ధరలు ఏదైతే ఉన్నాయో వాటిని మోడరేట్ చేయాలి, వీలైతే కొంతవరకు తగ్గించాలని పెట్టడం జరిగింది. ఈ యొక్కది మంచి పరిణామం అనుకోవచ్చు. మనకి ఎప్పుడైతే మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామో వాటిపై ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీలు మనం కొంతవరకు తగ్గించినట్లయితే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎక్కడ వస్తుంది, క్రూడ్ ఆయిల్, అదేవిధంగా గోల్డ్ యొక్క దిగుమతుల వల్లనే మనకి ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలు తమ ఆలోచన విధానాన్ని కొంత మార్చుకొని డిమాండ్ తగ్గించినదే డెఫినెట్ గా బంగారం ధరలు కూడా స్టెబిలైజ్ కావడానికి అవకాశం ఉంది. 2047 వరకు భారతదేశం అభివృద్ధి చెందే విధంగా ఈ బడ్జెట్లో అప్పటి వరకు మొత్తం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. వృద్ధి రేటు ఏ విధంగా ఉందంటారు? ఆనాటికి అంటే గతంలోకి ఇప్పుడు ఆర్థిక మాంద్యం నడుస్తూ ఉంది. అమెరికా ట్యాక్సులు, సుంకాలు బాగా విపరీతంగా వివిధ రంగాల్లో వేస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం సైతం స్వచ్ఛందంగా స్వదేశీని ప్రోత్సహిస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా అసలు ఇది ఎట్లా ఉండబోతుంది? భారతదేశానికి ఈ వృద్ధి రేటు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందో, ఎట్లా ఉంటుంది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసి దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు భారతదేశము స్వయం సమృద్ధి సాధించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానికి మనం పెట్టిన పేరు ఏంటంటే వికసిత్ భారత్ 2047, 2047 వరకు మనం అభివృద్ధి సాధించాలి. ఈ బడ్జెట్ లో మీరు ఫస్ట్ ప్రయత్నం చూసినట్లయితే మనం దాన్ని అప్రిషియేట్ చేయవచ్చు. ఏమనుకున్నారు, తప్పకుండా ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి పెంచాలి. ఆ ఉత్పత్తికి కూడా ఏ విధంగా ఉండాలి, ఆర్థిక సుస్థిరతను సాధించే విధంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మనం అభివృద్ధి చెందాలి కానీ ఆ అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి. అంటే ఇతర దేశాలపై ఆధారపడి మనం అభివృద్ధి చెందినట్లయితే అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు. దానివల్ల ఏమైతుంది, మన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా తగ్గిపోవడం జరగడానికి అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టరు, మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంత మార్పు ఏంటంటే, స్వతహాగా సెల్ఫ్ రిలయన్స్, మనకు మనం అభివృద్ధి సాధించాలనేటువంటి యొక్క నిబంధన ఏదైతే ఉంటుందో, ఆలోచన ఏదైతే ఉంటుందో, అది తప్పకుండా మనకు అభినందనీయంగా చెప్పడానికి అవకాశం ఉంది. దానికి ఏం కావాలంటే కేటాయింపులు జరగాలి. ఆ కేటాయింపుల పరంగా చూసినట్లయితే ఈ బడ్జెట్ లో ఒక కొత్త ఒరవడి అనేది సృష్టించడం జరిగింది. అది మూస ధోరణిలో కాకుండా కొంతవరకు కేటాయింపుల విషయంలో వాళ్ళు మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఎప్పుడు ఎకనామిక్స్ చెప్తుంటాం, మౌలిక రంగాలు అభివృద్ధి చెందాలి. మౌలిక రంగాలు అభివృద్ధి చెందినట్లయితేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందంటున్నాం. మనకి ఏ విధంగా ఉంది, ఒక రోడ్డు అభివృద్ధి చెందినట్లయితే డెఫినెట్ గా ఒక ట్రాన్స్పోర్టేషనే కాదు, దానిపై ఆధారపడిన అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందినట్లయితే దానిపై ఆధారపడిన అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో మౌలిక రంగాలు అభివృద్ధి చెందాలి, ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి చెందాలి, ఎలక్ట్రిసిటీ అనేది అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ రంగాలకు ఎక్కువ మొత్తంలోనే కేటాయింపులు చేయడం జరిగింది. దానితో పాటు ఏంటంటే, ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. అంటే ఇందులో ఉత్పాదక వ్యయం ఉంటుంది, అనుత్పాదక వ్యయం కూడా ఉంటుంది. మన అనుత్పాదక వ్యయాన్ని ఎంత పెంచినట్లయితే మనకు అంత తీవ్రమైన ఆర్థిక డెఫిసిట్ ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ లో ఒకటి ఏం చేశారంటే, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చేయాలి. అంటే ఏంటంటే, తప్పకుండా ఉత్పాదక వ్యయాన్ని పెంచాలి. మనం ఖర్చు చేస్తున్నామంటే తప్పకుండా దాని ద్వారా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా చేసినట్లయితే, అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే, ఈ ఉచితాలు ఇవ్వడం ఏదైతే ఉంటుందో దాన్ని కొంతవరకు మనం తగ్గించగలిగినట్లయితే డెఫినెట్ గా మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో అభివృద్ధిలో తప్పకుండా భాగస్వామ్యం అవుతుంది. చివరగా అసలు బడ్జెట్ అంటే సాధారణ కుటుంబం, ఏదైతే చిన్న తరగతి కుటుంబం, మనం ఖర్చులు వేసుకుంటాం, లెక్కలు, ఖర్చు ఎంత వచ్చింది, లాభం ఎంత వచ్చింది అనే కోణంలో ప్రతి ఒక్క కుటుంబం ఈ బడ్జెట్ ని ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు చేసుకుంటారు. అసలు బడ్జెట్ కి ఓవరాల్ గా మీరు ఒక నిర్వచనం చెప్పంటే ఏం చెప్తారు? ఇప్పుడు బడ్జెట్ అన్నప్పుడు
అనేది వేరియస్ లెవెల్లో ఉంటుంది. మీరన్నట్లు ఒక కుటుంబ బడ్జెట్ కూడా ఉంటుంది. ఒక మంత్లీ మనకి ఎంత ఆదాయం వస్తుంది, అదే విధంగా ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత మిగులుతుంది, లేకపోతే ఎంత డెఫిసిట్ ఉందని మనం చూస్తున్నాం. సేమ్ ఇది కూడా అంతే. ఒక దేశం కూడా ఏంటంటే ఇప్పుడు మనం కుటుంబంతో పోల్చాలి, దేశంతో పోల్చున్నాం. దేశానికి వచ్చే ఆదాయం ఎంత, దేశం చేసే ఖర్చు ఏ విధంగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఒక కుటుంబానికి దేశానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి ఖర్చు చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆదాయం ఎంత ఉందో చూసుకుంటాడు. దాని ఉద్దేశం ఏంది, మన జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, దేని ఆధారంగా ఖర్చు చేయాలనేది బడ్జెట్ రూపొందిస్తారు. కానీ దేశంలో బడ్జెట్ రూపొందించినప్పుడు ఈ క్రైటీరియా ఫాలో కారు. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం ఖర్చు ఎంత ఖర్చు చేయాలనుకున్నారు, ఆ ఫిగర్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా రాబట్టుకోవాలనుకుంటారు. కాబట్టి వ్యక్తి పరంగా చూసినప్పుడు, కుటుంబ పరంగా చూసినప్పుడు ఫస్ట్ ఆదాయం ఉంటుంది. దేశ పరంగా చూసినప్పుడు, రాష్ట్ర పరంగా చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ వ్యయాల్ని అంచనా వేసి తద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇటు వ్యక్తి పరంగా చూసినా, దేశ పరంగా చూసినా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, సర్ప్లస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ఒక్కరు కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక కుటుంబ బడ్జెట్ చూస్తుంది, మనం ఎంత సేవ్ చేయాలి, మనకాడ ఆదాయం ఎంత ఉందనే విషయాన్ని పరిశీలిస్తాం. సేమ్ దేశం కూడా ఏం చేస్తుందంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంత ఖర్చు చేస్తున్న విషయంపైనే ఉంటుంది. కాబట్టి దేశం ఎప్పుడు కూడా ఏది ఆలోచిస్తుందంటే జీడిపిని ఏ విధంగా పెంచాలి, అభివృద్ధి రేటుని ఏ విధంగా పెంచాలి. మనం ఎప్పుడూ అనుకున్నాం డబుల్ డిజిట్ గ్రోత్ రేట్కి వెళ్ళాలనుకున్నాం, కానీ వెళ్ళలేకపోయాం. ఇప్పుడు కూడా మన గ్రోత్ రేట్ ఎంత, కేవలం మనం 7% గానే పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ 7% గ్రోత్ రేట్ సాధించడానికి మనం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం అంటే అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. మీరు అందరూ తెలిసిందే, మన భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకనామీగా మార్చాలనుకున్నాం. మనం మార్చాలంటే అన్ని రంగాల్లో ఎప్పుడైతే మనం రిఫార్మ్స్ తీసుకొస్తామో అప్పుడు మాత్రమే సాధ్యం కావడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో కూడా ఎకనామిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే అది ప్రజల ఆలోచన విధానం, మన అభివృద్ధి నినాదం. మనం ఏ విధంగా ఉంటాం, మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏ విధంగా సేవ్ చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా దీన్ని ఖర్చు చేయాలంటే ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. కాబట్టి మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాం. డెఫినెట్ గా మనం 3వ స్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే అభివృద్ధి కొనసాగితే తప్పకుండా భారతదేశం ప్రపంచంలో మొదటి ప్లేస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ఏంటంటే 2047 అనే ఒక లక్ష్యం ఏదైతే ఉంటుందో అది అన్ని రంగాలకు సమానంగా విస్తరించాలి. ఇందులో ఏ ఒక్క రంగాన్ని మనం నెగ్లెక్ట్ చేసినప్పటికీ కూడా దాని ప్రభావం మిగతా రంగాలపై పడే ప్రమాదం ఉంది. కాబట్టి కేటాయింపుల విషయంలో చూస్తున్నట్లయితే ఇది అసంతులిత ధోరణి కాకుండా బ్యాలెన్స్డ్, సంతులితంగా మనం ఎప్పుడైతే వృద్ధి సాధించాలనుకుంటామో అప్పుడు తప్పకుండా సాధ్యమవుతుంది. అయితే ఈ బడ్జెట్ లో కొంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు జరిగినట్లుగా నేను భావిస్తున్నాను. ఇది మొత్తానికి చూడొచ్చు, బడ్జెట్ సంబంధించి 1 year ఒకసారి ప్రవేశపెట్టారు. 2026-27 సంవత్సరానికి ఏదైతే రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ దాదాపు ఒక్కొక్క పార్టీలు ఒక్కొక్క విధంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఉపాధ్యాయులు కావచ్చు, విశ్లేషకులు మాత్రం ఈ బడ్జెట్ సంతులితంగానే ఉంది. కాకపోతే అన్ని రంగాలకు ఒకే విధంగా బడ్జెట్ని కేటాయింపు అన్ని రంగాలకు విడుదల వారికి కావచ్చు ఒక స్పెసిఫికేషన్గా మంచి విడుదల చేస్తే కనుక అన్ని రంగాలు ఉపాధి పెంచి తద్వారా లాభం వస్తుంది. ఒక దేశం అభివృద్ధి చెందడానికి అన్ని రంగాలకు దీన్ని కేటాయించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక బడ్జెట్ అనగానే ఒక కుటుంబం ఏ విధంగా అయితే తన లెక్కలు వేసుకుంటూ తమ జమ ఖర్చులు ఏ విధంగా ఉంటుందో దేశానికి సంబంధించి కూడా అట్లానే ఉంటుంది. 2047 వరకు ఇది మరింత భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి నిపుణులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.